ఏమోనుల్లా మీరెన్ని చెప్పినా జయమ్మనే ఈ దేశానికి ఆదర్శం అంతే. ఆమె తర్వాత నీకెవరైనా అందరు ఆమెతో వల్ల నడిచేటోళ్ళే, ఆమె ఆలోచనలను ఆచరణలో పెట్టేటోళ్ళే. ఏం మురిస్తావు, అసలు ముచ్చటేందో చెప్పు అని అంటారు కదా. ఫ్రీ పథకాలు పెట్టుట్లా అమ్మని మించిన వాళ్ళు ఎవ్వలన్నున్నారా? 10-20 పబ్లిక్కే పరిశాన్ అయిటన్ని పథకాలు పెట్టింది. అడగకుండా అన్ని ఫ్రీగా ఇచ్చింది కాబట్టే ప్రేమతోని అమ్మ అని పిలుచుకున్నారు భక్తులు. కడమ రాష్ట్రాలలో కూడా అమ్మనే ఫాలో అవుతున్నారు. మరి సర్దార్జీల పంట వండింది పొన్రి. పంజాబ్లో పుక్కడి పథకాల వరద వారుతున్నది. మొదలు షేయి గుర్తోలు సురువు చేసిండ్రు. ఎవరితో చెప్తే పంజాబీలు నమ్ముతారో అని బాగా ఆలోచన చేసి మౌనముని పాత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్తోని ఫ్రీ పథకాలను వాళ్ళకిచ్చిండ్రు. ఉండేదందుకు ఫ్రీ ఇండ్లు కట్టిస్తారట. డబుల్ బెడ్రూమా కాదా అన్నదైతే చెప్పలేదు. ఇంట్లకు ఫ్రీ కరెంటీ, టైంపాస్ కు ఫ్రీ స్మార్ట్ ఫోన్లు, బడికి పోయే పోరగాన్లకు సరిపోను పుస్తకాలు, అవి పెట్టుకునేందుకు బ్యాగ్ కూడా ఫ్రీగానే. షేబుత్ అయితే ఇంట్లో మనిషికో కొలువు. ఏహే మీ కోట్లేసినాక మేం కొలువు చేసుడేంది అని అనుకుంటే నెలకు 2500 పంపిస్తారు. దూర లెక్క బతికేయచ్చిగా. వ్యవసాయం చేసేటోళ్లకు బ్యాంకు లోన్లు మాఫీ, మోటార్లకు కరెంటు ఫ్రీ, ఇంకేమన్నా అడిగితే కూడా చేసేందుకు తయారున్నారు. మరి షేయి గుర్తోళ్ళు పుక్కడి పథకాలతోని ఓట్లకు గాలం వేస్తుంటే పువ్వు గుర్తోళ్ళు ఊకుంటారా? రేపో మాపో వాళ్ళు కూడా ఇంతకంటే ఖతర్నాక్ ఫ్రీ పథకాలను గుమ్మరిస్తారట. 3 బెడ్రూమ్ ఇండ్లు, బెడ్రూమ్ కో టీవీ, ఈ స్మార్ట్ ఫోన్ లా 5 ఏళ్లు ఫ్రీ ఇంటర్నెట్, జాబ్ కో వద్దనుకునేటోళ్లకు నెలకు 5000, రైతుకో ట్రాక్టర్ ఫ్రీగా ఇస్తామని ఒట్టు పెడతారేమో. మరి కేజ్రీవాల్ సార్ ఏం ఫ్రీగిస్తాడు అని మీరు అడుగుతుండొచ్చురు. నిన్ననే చెప్పే కదా చేతుల ఏకాన లేదని. గెలిపిస్తే 5 ఏళ్లకు సరిపోను షీపురు కట్టలు ఫ్రీగిస్తాని మాటిస్తాడేమో.